జీవీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలనే సంకల్పంతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన ఉపయోగిస్తున్న భాష తిరుమల పవిత్రతను రోజురోజుకీ దిగజార్చుతున్నాయి అని ఈ అంశంపై చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఏమీ లేనట్లుగా వ్యవహరిస్తూ తిరుమలలో కార్యక్రమాలు నిర్వహించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు అని తిరుమల పవిత్రతను కాపాడే దిశగా బిఆర్ నాయుడిని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో దక్షిణ కాశీగా పిలుచుకునే పవిత్రమైన ద్రాక్షారామం గ్రామంలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు నిరసన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న బిఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని, అలాగే ఇటువంటి పనులు చేస్తున్న నాయుడుపై ఏ చర్య తీసుకోకుండా అతనికి మద్దతుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా ఎస్వీఎస్ ఛానల్ చైర్మన్గా ఉన్న పరుఖీ రాజును అసభ్యకరంగా ఆడియో బయటకు రావడంతో వెంటనే ఆయనను ఆ పదవి నుంచి తొలగించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈరోజు తరలి వచ్చి ఇక్కడ ఈ నిరసన చేయడానికి ముఖ్య కారణం మనకి ఎంతో పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో దేశాలన్నిటిలోనూ ఏడుకొండల స్వామి అంటే ఎంతో భక్తి తత్పరతో ప్రజలందరూ ఉంటారు. ఆయన పట్ల ఎంతో నమ్మకం. అటువంటి దేవస్థానానికి ఒక చైర్మన్ బిఆర్ నాయుడు గారు అతను అర్హుడు కాదు. ఎన్నో ఈ విషయాల్లో, మహిళల విషయంలో ఎంతోమంది భక్తులు చనిపోతే రక్షణ కల్పించలేని అటువంటి చైర్మన్ను వెంటనే తొలగించాలని వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఈ విషయం ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని అతన్ని వెంటనే తొలగించి అర్హులైన వారిని, గొప్ప వ్యక్తుల్ని సరైన ఆ చైర్కి ఉన్నతంగా సక్రమంగా సర్వీస్ చేసే వ్యక్తుల్ని ప్రభుత్వం ఎన్నిక చేయాలి. వెంటనే అతన్ని తొలగించాలని వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వెంటనే అది తీసుకుని వెంటనే కూడా అతన్ని తొలగించుకోమని ఈరోజు ఇక్కడ నిరసన చేసుకుంటున్నాం. ఎవరికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ గ్రామంలో ఎంతో పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారు ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే మన దేశంలోని ఎంతో పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను చెడగొట్టేలా ఇటువంటి చైర్మన్లు నిర్మించడం గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ఆలోచించి ఆ పదవికి, ఆ హోదాకి తగ్గటువంటి వ్యక్తులని నియమించి ఆ పవిత్రతను కాపాడాలని మేమంతా వైసీపీ తరఫున కోరుకోవడం జరుగుతుంది. ఆయన చేస్తున్న ఆడవాళ్ళపై ఆయన చేసే అగాత్యాలు కానీ, దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. దానికి ఏమాత్రం కూడా కొంత కూడా బాధ్యత వహించకుండా అటువంటి చైర్మన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్ వ్యవహరించడం జరుగుతుంది. అటువంటి వ్యక్తులపై ఆ కుర్చీకి ఆ పవిత్రతను కాపాడే వ్యక్తులను నియమించాలని వైఎస్ఆర్సీపీ తరఫున కోరుకోవడం జరుగుతుంది. అందుకే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ద్రాక్షారామంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి తిరుమల దేవస్థానాన్ని కాపాడటానికి, ఎందుకంటే తిరుపతి దేవస్థానాన్ని కాపాడి ప్రకృతిని మనం దెబ్బతీసినట్టు ఆయన చైర్మన్గా
చైర్మన్ గారు చేస్తున్న దానికి మేము ఖండింత ఇక్కడ ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలు కాదు అని నిరూపించినప్పుడు మీరు దాన్ని సరైన చర్యలు తీసుకుంటారని. ఎందుకంటే అందరూ మనోభావాలు పార్టీలకు అతీతంగా అందరం కూడా గుడికి వస్తాయి వెళ్తూ ఉంటుంటామండి. కానీ మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని మేము తొలగించారని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అందరం.